फलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामर संसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మనందరికి శుభదాయకమైనటువంటి ఎల్లప్పుడూ శుభములను అనుగ్రహిస్తూ మనందరినీ చక్కని రాజమార్గం నడిపిస్తున్నటువంటి కాంచి కామకోటి పీఠం పూర్వపు ఆచార్యులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వాముల వారు అత్యంత పిన్న వయస్సులో మహత్తరమైనటువంటి పీఠ బాధ్యతలు స్వీకరించి ప్రతినిత్యము కూడా దైవదత్తంగా వచ్చినటువంటి మహా త్రిపుర సుందరి సమయ శ్రీ చంద్రమౌళీశ్వర నిత్య కైంకర్యాలు చేస్తూ తనను ఆశ్రయించి వచ్చిన వారిని, కొందరు రాలేనటువంటి భక్తులను అనుగ్రహించడానికి కోసం ఉదయాస్తమానాల్లో పూజలు నిర్వహిస్తూ పొరుగు ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి సామాన్య ప్రజల నుండి గొప్పవారి వరకు కూడా వారు అనుగ్రహించి తరింపజేశారు. అదే పరంపరలో శ్రీ జయేంద్ర సరస్వాముల వారు వచ్చిన తర్వాత కాంచి కామకోటి పీఠం మరెందరికో ఆశ్రయదాయకమై సామాజికమైన బాధ్యతలను కూడా తన భుజస్కంధాలపైన ధరించినటువంటి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు అనేకమైన ప్రాంతాల్లో విశేషమైన కార్యక్రమాలన్నింటినీ కూడా రూపుదిద్ది వేలాది మందికి ఆశ్రయదాయకులైనారు శ్రీ జయేంద్రుల వారు. అదే పరంపరలో వారి ప్రియ శిష్యుడు తదంతేవాసివతు శ్రీ శంకరేశ్వర స్వాముల వారు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాలు శ్రీ విజయయాత్రను కొనసాగించి ఆసేతు హిమాచలం కూడా పర్యటించి వైభవపేతమైన కార్యక్రమాలు నిర్వహించారు. అనేకమైన జ్ఞాపకాల్లో మరల మనకు కలుగుతూనే ఉంటాయి. మనందరి సౌభాగ్యం ఈ యొక్క సంవత్సరంలో నూతన పీఠాధిపతులు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారు పీఠానికి దైవదత్తంగా ప్రాప్తమయ్యారు. వారి రాకతో శ్రీ శంకరేశ్వర స్వాముల వారికి భక్తులను అనుగ్రహించడానికి, ఇంకా చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆ కామాక్షిదేవి అనుగ్రహించింది. శ్రీ శంకరేశ్వర స్వాముల వారు ఈ మధ్యకాలంలో చెన్నైలో నవరాత్రి పూజా కార్యక్రమాలను ముగించి తిరుపతిలో వాస్తవ్యం చేస్తూ 27 అక్టోబర్ నుండి 2వ తారీఖు నవంబర్ వరకు కూడా భక్తులను అనుగ్రహించడానికి కోసం ఇలవేల్పుగా సాక్షాత్ పరమేశ్వరుడే కార్తీక మాసంలో సంచరిస్తున్నాడని మా అందరి భక్తి తత్పరమైనటువంటి పరిపూర్ణ విశ్వాసం. కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకరేశ్వర స్వాముల వారు మార్పడగా అనేటువంటి తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. అక్కడ కొన్ని విషయాలు నాతో భక్తులు పంచుకున్న విషయాలను మీతో పంచుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. అక్కడ శ్రీ విజయదుర్గా సమేత సనాతన మల్లికార్జున స్వామి, సంతాన మల్లికార్జున స్వామి ఎవరైతే ఉన్నారో అక్కడ
శ్రీవారి యొక్క అమృత హస్తాలతో స్వామివారికి స్వర్ణ కిరీటి సమర్పణ జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో భక్తులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా మేము పెట్టినటువంటి ఆ యొక్క స్టేటస్ చూస్తూ ఎందరో పరవశించి స్వాముల వారి చెంతకు వెళ్ళారు. మా యొక్క అదృష్టం ఏంటంటే స్వామివారి యొక్క ఘనకీర్తి, కాంచి కామకోటి పీఠం యొక్క వైభవాలను మా ఛానల్ ద్వారా అందించడంతో భక్తులలో నూతన ఉత్సాహం, శ్రీవారిని దర్శించుకోవాలి, వారి ఆశీస్సు సౌభాగ్యాలు పొందాలనే ఉద్దేశంతో ఎందరో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది కాంచి కామకోటి పీఠం శ్రీ కామాక్షీదేవి యొక్క శ్రీ శంకరవీర స్వాముల వారికి దివ్య ఆశీస్సులుగా నేను ఎల్లప్పుడూ భావిస్తుంటాను. అక్కడ వెళ్ళినటువంటి వారు ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తే ఏమన్నారంటే, స్వాముల వారిని ప్రత్యక్షంగా మేము చూడడం మా యొక్క పూర్వజన్మ సుకృతం. వాతావరణం తుఫాను వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగినా భక్తులందరూ కూడా దాదాపుగా మార్పడకలో 2,500 భక్తులు సంఖ్యలో అక్కడ పాల్గొన్నారట. అక్కడ ఉత్సాహికంగా ఆ ట్రస్ట్ మెంబర్లందరూ కూడా వచ్చిన వారందరికి కూడా ఆహార సౌభాగ్యాలు అన్ని అనుగ్రహించారట. వాళ్ళు ప్రసాదాలు అందించారు. మరి స్వామివారు కూడా అతి ఉత్సాహంగా తన కోసం కాచుకున్నటువంటి భక్తులను ఆనందపరచడం కోసం దివ్యమైన అనుగ్రహం వారికి అందించారు. చక్కని ఉపన్యాసాలు అనుగ్రహించారట, అనుగ్రహ భాషణాలు. అందులో దశరథ మహారాజు ఏ విధంగా సంతానం కోసం కాంచీపురానికి వచ్చి కామాక్షి దేవిని సేవించుకున్నటువంటి ఉద్దేశాలు ఏ విధంగా సఫలీకృతమైందో ఆ విషయాలు, సంతానం యొక్క గొప్పతనం, మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని, మన యొక్క దేవాలయాల గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా ముచ్చటించారు అని ఆ భక్తులు నాకు తెలియజేస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఆత్మీయులారా, మా యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులు తరించాలి. ఎందరో అశాంతితో బాధపడుతున్నారు. వారందరి కూడా శ్రీవారి యొక్క చల్లని చూపులతో వారి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. ఎందుకు మనసు ఇలా కదులుతుందనే కారణం వేదాంతం ఏం చెప్తుందంటే, మనం కోరికలు, రాగద్వేషాలు, భయం, విచారం వంటివన్నీ కలిగి ఉన్నాం కనుక మన మనస్సు స్థిరంగా లేదు, ఉండలేకపోతుంది. వీటినన్నింటినీ కూడా వీరి యొక్క పై చెప్పబడిన కామక్రోధాదులు వీటి చిలకడం ద్వారా నిరంతరం చిలకబడటంతో మనస్సు కలుషితం చెందుతుంది. కలియుగ ప్రభావం కూడా దానికి కారణంగా ఉంది. కావున మనసు స్థిరంగా లేదు. మనకు కావలసినటువంటి ప్రశాంతత కేవలం మహాత్ముల యొక్క దర్శన భాగ్యం వల్ల మాత్రమే కలుగుతుంది. ఇది వేదాంతం యొక్క నిశ్చయమైన అభిప్రాయం. కావున వారందరూ కూడా చక్కటి వారు, తెలంగాణ భక్తులు, ప్రజలు, వారికి అనేకమైనటువంటి మానసిక అశాంతులన్నీ దూరం చేసుకుని భక్తి ప్రపత్తులను కురిపించడానికే ఈ వర్షంలో వర్షధారల ఆనంద అమృతాన్ని కురిపించడానికి శంకర విజయేంద్ర సరస్వాములు వారు వేయించేశారని నా యొక్క దృఢ విశ్వాసం. ఆత్మీయులారా, కార్తీక మాసంలో పరమేశ్వరుని సేవించడం, ఈశ్వరార్చన చేయడం శ్రీ శంకర విజయేశ్వర స్వాముల ప్రత్యక్ష దైవం, ఆదిగురు శంకర స్వరూపం వారు. మనందరి అదృష్టం ఏంటంటే తిరుపతిలో శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాములు వారు నిత్యము కూడా వారు త్రికాలంలో మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర పూజలు కొనసాగిస్తుండడం ద్వారా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారికి భక్తులను కలవడానికి వెసులుబాటు కలిగింది. ఇది మనందరి అదృష్టం. మనమందరూ కూడా శ్రీ సత్యచంద్రశేఖర స్వాముల వారిని మరలా స్మరించుకోవాలి. వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల ద్వారానే ఈరోజు మనకు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారితో ఎక్కువ సమయం మనం గడపడానికి భక్తులకు అనుగ్రహం కలుగుతుంది. తర్వాత శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు 30వ తారీఖు కనుక ఈరోజు మరియు రేపు స్కందగిరిలో కాంచి కామకోటి పీఠం ఉంది. అక్కడ స్కందగిరిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి కుంభాభిషేకం జరుగుతుంది. మరియు స్వర్ణ రథాన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అందిస్తారు. ఎవరు? శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు. ఈ యొక్క స్కందగిరి యొక్క చరిత్ర చాలా గొప్పదండి.
పూర్వంలో కాంచి పరమాచార్య స్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహంతో మనకు ప్రాప్తమైనటువంటి స్కందగిరి సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉంది. ఇటువంటి గొప్పదైనటువంటి ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులందరూ కూడా వాతావరణం యొక్క పరిస్థితులు లెక్క చేయకుండా వారందరూ స్వాముల వారి దివ్య అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయాన్నే శ్రీవారు అందరికి కూడా దర్శనమిచ్చారు. మరి 2 రోజులు కూడా భాగ్యనగర వాసులందరూ కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. తర్వాత వారు మరలా తిరుపతికి తిరుగు ప్రయాణం ఉంది. ఈ మధ్యకాలంలో దోవలో వస్తున్నటువంటి అనేక భక్తులను కూడా వారు అనుగ్రహిస్తారు. శ్రీ శంకరవేశ్వర స్వాముల వారి మనస్తత్వం ఎలాంటిదంటే, అక్కడక్కడ వాహనాన్ని ఆపి దూర ప్రాంతాల్లో, పల్లెల్లో మరియు పొలాల్లో పనిచేసుకుంటున్న వారిని కూడా ప్రేమతో పిలుస్తారు. వారు పిలిచి వారందరి దర్శన భాగ్యము మరియు కామాక్షి ప్రసాదము, గురువు యొక్క ప్రసాదాలు లభ్యమవుతాయి. దీన్ని ఏమంటారంటే, వేదాంత పద్ధతిలో చెప్పాలంటే మానవ జన్మ చాలా గొప్పదండి. అందులో మానవ జన్మ ఎందుకు గొప్పది అనగా, ఇందులో విచారం ఉంది, వివేకం ఉంది, వైరాగ్యం ఉంది. తాను ఎందుకు వచ్చానో, తాను చేయవలసింది ఏంటి అనేటువంటి స్ఫురణకు రావాలంటే కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే బ్రహ్మ మొదట అనేకమైన ప్రాణులను ఈ జగత్తును సృష్టించాడట. అయితే ఈ సృష్టిలో ఏమాత్రం అతనికి ఆనందం అనిపించలేదట. తర్వాత శ్రీ మహావిష్ణువుని సేవించినందువల్ల ఆయనకు స్ఫురణ కలిగిందట, మానవుని సృష్టించాలి. ఈ యొక్క మానవుడు రావడంతో ఈ జగత్తంతా వెలుగుగా భాషిస్తుంది. ఆత్మీయులారా, దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం ఆదిగురు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో వక్కాణించినట్లు, ఈ మానవ జన్మ పొందిన తర్వాత మనం ఒక్కమారైనా మహాత్ముల దర్శనంతో మన జీవితము వెలుగులు తారాస్థాయికి అందుకుంటాయి. ఇది మా యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఆత్మీయులారా, వేదాంతం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో సారూప్యము, సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము అనేటువంటి మోక్షాలు ఉన్నాయని చెప్తాయి. అందులో ఈ పర్యటనలో శ్రీవారిని దర్శించుకున్న వారందరికీ కూడా ఆ లోకంలో వారు శ్రీవారి చెంతలో కైలాసంలో ఉన్నట్టు ఒక భావన. రెండవది, వారి సమీపంతో వెళ్ళడం ద్వారా సాయుధ్య ముక్తి, సామీప్య ముక్తి వాళ్ళకు కలుగుతుంది. కావున సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి అని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు భజగోవింద శ్లోకంలో చెప్తారు. కావున సర్వ ప్రయత్నములు చేసి మానవుడు భగవంతుడి స్వరూపమైన సద్గురుని దర్శించుకోవడమే ఈ జీవితానికి పరిపూర్ణమైనటువంటిది. మన పెద్దలు మనకు కొన్ని నియమాలను, మార్గదర్శనాలు చేశారు. సులభంగా మీరు భగవంతుని చేరుకోవడానికి ఏకైక నిచ్చెనేదనగా సద్గురువుల యొక్క సేవ, దర్శనం, ఇవన్నీ ముఖ్యమైనవి. అందుకే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం అని. కావున మనం వారిని దర్శించుకోవడం, వందనం చేయడం. ఇంకా అనేక మంది భక్తులు తాము కలుగుతున్న ఆనంద భాష్పాలు కలిగిస్తూ వారు అనేకమైన విషయాలు, ముచ్చట్లు చెప్పుకున్నారు. తెలంగాణ భాష చెప్పాలి ముచ్చట్లు అంటారు. ఆ దైవదత్తమైన విషయాలను వారు మాతో వినిపించారు. నాకెంతో ఆనందం కలుగుతోంది. కావున అందరికీ కూడా సర్వేశ్వరుడు అనుగ్రహించని ప్రార్థిస్తూ, ఇంకా దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు మిగతా పట్టణాల్లో, భాగ్యనగరంలో దర్శించుకోండి. తర్వాత కడప దావలో వస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో శ్రీవారిని దర్శించుకోండి. తర్వాత తిరుపతిలో ముక్కాముంటారు. 2 స్వాములను దర్శించుకుని ఆ యొక్క మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి తీర్థము మరియు ప్రసాదం స్వీకరించి దైవానుగ్రహానికి పాత్రలు కావాలని కార్తీక మాసంలో విశేషంగా ఆ యొక్క సుఖమహర్షి క్షేత్రం అని అంటారు, అట్టి తిరుపతిలో దర్శించుకుని అందరూ లాభాన్ని పొందుదాం. కలియుగ యొక్క దుష్కర్మలను దూరం చేసుకుని ప్రశాంతమైన మనసుతో ఈ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునే సౌభాగ్యాన్ని గురువులు మనం అనుగ్రహించి ప్రార్థిస్తే ఈ వాక్ పుష్పములను పరమ పవిత్రమైన శ్రీ శంకరవేశ్వర స్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.